హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ గురించి హియరింగ్ ఉంది. సో దాని గురించి అధికార పార్టీ అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారట, అడ్వకేట్లతో మాట్లాడి ఎట్లనైనా మనమే గెలవాలి, ఏదైనా మనమే చేయాలా, ఖచ్చితంగా ఇవ్వాలి, అది అయిన తర్వాత పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి, అప్పుడు పంచాయతీ ఎన్నికల నగారా మోగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలా విషయాలే చెప్తా ఉన్నారు. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక విషయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది వాళ్ళే, మనసులో బీసీలు ఎదగద్దు అని కోరుకునేది వాళ్ళే. రెడ్డి సంఘం తరపున మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి, రెడ్డిలంటే ప్రాణం పెడతాడు, రెడ్డి రెడ్డి ఏకే అని చెప్పి ఇద్దరిద్దరు ఇట్లా ఏమంటారు, రెడ్డి అంటే చాలిగా పైరవీలు అయిపోతాయి. వాళ్ళకి రెడ్డి అంటే కేసులు ఉండవు, రెడ్డిలంటే ఏసీబీలో రైడ్స్లో పట్టుకుని వదిలేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ అని రెడ్డిలను తెచ్చుకుంటారు. రెడ్డిలంటే ప్రాణం పెట్టేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షుడు కోర్టుకి ఎక్కితే ఎందుకు ఎక్కిండు? రేవంత్ రెడ్డి గారికి తెలియకుండానే కోర్టుకి ఎక్కిండా? రేవంత్ రెడ్డి గారు వద్దంటే వినకుండా ఎక్కిండా? రెడ్డి సంఘాలతో రేవంత్ రెడ్డి గారికి సత్సంబంధాలు లేవా? ఏ రెడ్డి సంఘాలతో సత్సంబంధాలు లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిందంటారా? ఏ సపోర్ట్ లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిందంటారా? ఈ కేసుకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదంటారా? లేకపోతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు పోతే 420 హామీలు అడుగుతున్నారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు పోతే ఓడిపోయేటట్టున్నాము, ఎందుకు వచ్చిన గొడవ? రిజర్వేషన్ పంచాయతీ పెడదాము, వాళ్ళల్లో వాళ్ళకి కొట్లాట పెడదాము, వాళ్ళల్లో వాళ్ళకి పుల్లలు పెడదాము, రిజర్వేషన్ మనం ఇస్తున్నట్టు నటిద్దాము, పార్టీ పరంగా గవర్నమెంట్ ఇవ్వకపోయినా, గవర్నర్ ఆమోద ముద్ర తెలపకపోయినా కాంగ్రెస్ పార్టీ దయాగుణమైనటువంటి పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పార్టీ పరంగానన్నా సరే 42%, 46% రిజర్వేషన్ ఇస్తాం అని ఎన్నో ప్రకటనలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా శతకోటి నమస్కారాలు. ఈరోజు ప్రతి పేపర్లో ప్రతి హాట్ టాపిక్ సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది? రేవంత్ రెడ్డి హడావిడి, హుటాహుటిన పొన్నం ప్రభాకర్, హుటాహుటిన బట్టి విక్రమార్క ఢిల్లీకి ప్రయాణం, ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఏం సంప్రదింపులు జరుపుతున్నారు? రిజర్వేషన్ కోర్టులో కేసు గెలవద్దని సంప్రదింపులు జరుపుతున్నారా? లేకపోతే అడ్డుపుల్లలు వేయాలని సంప్రదింపులు జరుపుతున్నారా? లేకపోతే నిజంగానే బీసీ రిజర్వేషన్ రావాలే, నాకు రెడ్డి అనే ఫీలింగ్ ఏం లేదు అని సంప్రదింపులు జరుపుతున్నారా? ఏం సంప్రదింపులు జరపాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? సో బీసీలలో పదవులు ఇచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ, ఓకే, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మరి అడ్డుపుల్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలియాలి కదా. పైకేమో రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ అంటాడు, లోపలేమో రెడ్డి సంఘము ఒకళ్ళు తీసుకొచ్చారే, నువ్వే కేసేరా, నువ్వు కొట్టినట్టే చెయ్యి, నేను ఏడ్చినట్టే చేస్తా అంటారు. బీసీ మంత్రులు మా కొండా సురేఖ ఉన్నది, మా పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు, మొన్న మా ముదిరాజ్ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇచ్చిండ్రు, మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నట్టు? పార్టీ పరంగా మొత్తం చేసేస్తున్నాం అంటున్నారు కదా. మీ రెడ్డి గారికి తెలియకుండా నేనేమంటున్నా, బుల్డోజ్ చేయమంటేనేమో రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు ఉంటుంది, రెడ్లకుంట చెరువులో కొడంగల్లో రెడ్డి గారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది. మా రెడ్డి గారికి తెలియకుండా, మా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా, మా వేం నరేందర్ రెడ్డి గారికి తెలియకుండా, మా కృష్ణారెడ్డి గారికి తెలియకుండా, మా కొండల రెడ్డి గారికి తెలియకుండా, మా తిరుపతి రెడ్డి గారికి తెలియకుండా, ఇంకేదో పేరు మర్చిపోయినా నాకు గుర్తొస్తలేదు, మా జగదీష్ రెడ్డి గారికి తెలియకుండా, మా రోహిణ్ రెడ్డి, అదే ఇట్లా అన్ని మేనేజ్ చేస్తాడు చూసిరా కోర్టుల కేసులన్నీ, ఎక్కడెక్కడ ఏ లిటిగేషన్ ల్యాండ్లు ఉన్నాయా, ఏడ పంచాయతీ పెట్టి ఏం చేద్దామా వాళ్ళకి తెలియకుండా,
మా జానారెడ్డి కొడుకులు ఇద్దరు జైవీర్ రెడ్డి అన్న వాళ్ళకు తెలియకుండా ఎవరికి తెలియకుండానే రెడ్డి సంఘములు పోయిండ్రు కోర్టుల కేసేసారు. సర్లే సార్, వినేవాళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారట. వినేవాళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారట. ఈ ఈ ఈ తెలివితేటలు ఈ మాత్రం అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు ఎవరు లేరు. ఒక పక్క బీసీల కోసమే పార్టీ పెడుతున్నామన్నట్టు తీర్మానం వల్ల సప్పుడు చేయరు దీని మీద. బీసీల కోసమే మరి ఏం జరుగుతోంది? ఏ రాజకీయ కుట్ర జరుగుతోంది ఇక్కడ? ఏ రాజకీయ కుట్రలో మళ్ళీ బీసీ రిజర్వేషన్ అని చెప్పి తెరలేపుతున్నారు? నువ్వు కొట్టినట్టే చెయ్యమ్మా, నేను ఏడిచినట్టే చేస్తా. అరే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ ఆటలు, చూసి వస్తుందా? అన్ని సామాజిక వర్గాలు, నేను చెప్తా ఉన్నా, అన్ని సామాజిక వర్గాలు ఏకతాటిపైన నడిచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గంకి సంబంధించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ కులాలకు మతాలకు అతీతంగా జై తెలంగాణ అంటే వచ్చింది తెలంగాణ. మరి ఇన్ని సామాజిక వర్గాలు ఏకతాటిపైన నడుస్తున్నాయి, ఇన్ని సామాజిక వర్గాలు కలిసి కట్టుగా కొట్లాడితే వచ్చింది ఒక రాష్ట్రం. మరి బీసీలు మిగతా సామాజిక వర్గాలు పక్కన పెట్టేసి ఓన్లీ బీసీల రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు? కొట్లాడి సాధిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి కొట్లాడుతుంటే నిజంగా జెన్యూన్గా కొట్లాడుతుంటే, ఏం కుట్రలు జరగకపోతుంటే మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు వస్తలే? ఎందుకు అడ్డుపుల్లు వేస్తున్నాడు? మీరు చెప్పండి. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు నించుంటే ఎంపీగా అక్కడ ఎవరెవరు రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఇంటికి పోయి నాకు మద్దతు తెలపమని చెప్పాలి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని కుల సంఘాలు ఒకళ్ళు ఎలక్షన్లో నించున్నారు అంటే ఫస్ట్ ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలుస్తారు. ఇది జగమెరిగినటువంటి సత్యము. దీన్ని ఎవ్వరు కూడా తీయలేరు, పెట్టలేరు. జగమెరిగినటువంటి సత్యం ఇది. ప్రతి సామాజిక వర్గం అంటే ఎవరు ఏ కులస్తులు నించున్నా ఆ సంఘానికి సంబంధించినటువంటి ఫస్ట్ వాళ్ళని కలుపుకపోవాలి, ఫస్ట్ మీరే నాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నించున్నా అంతే, ఎంపీగా పోటీ చేసినా అంతే, ఇక్కడ ఏమంటారు మన ముఖ్యమంత్రి అయినా అంతే, కుల సంఘాల సపోర్ట్ ఉండాలని చెప్పి. మళ్ళీ ఈ కుల సంఘాలు ఏంది, మళ్ళీ వేరు ఒక కులము ఒక సంఘము ఒక రెడ్డికి సపోర్ట్ చేస్తే ఇంకో సంఘం ఇంకో రెడ్డికి సపోర్ట్ చేస్తుంది. మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మేడ్చల్ల కొట్లాటలు జరగలే 2 ఏళ్ల క్రితం, 2 years అయింది అనుకుంటా. అలాయ్ బలాయ్ కార్యక్రమాల్లో ఏదేదో రప్చర్ అయింది. రేవంత్ రెడ్డి వర్సెస్ మాస్ మల్లారెడ్డి. మరి ఇద్దరు రెడ్డిలే, మళ్ళీ ఈయనలో ఒక కుల సంఘము, ఆయనది ఒక కుల సంఘం. మరి ఇన్ని కుల సంఘాలు రేవంత్ రెడ్డికి తెలిసినప్పుడు మరి నీ కుల సంఘాలను నువ్వు ఆపుకునే పరిస్థితిలో లేవా? లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళనే ఇగో నేను ముఖ్యమంత్రిని కాబట్టి అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకపోవాలి? కాదు సారీ కలుపుకపోయినట్టు నటించాలే. ఓకే, మళ్ళా నేను మిమ్మల్ని తిట్టాలి, రెడ్డి సంఘాలను నేను తిట్టాలి, ఎందుకు వేసినావు కేసు అని బీసీల ముందర, యావత్ తెలంగాణ ప్రజల ముందర మళ్ళీ మీరు కోర్టులో కేసు వేయాలి. అది ఎట్లాగో పోస్ట్పోన్ అయి వస్తుంది, తీర్పు రాదు, పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. ఈ లోపల ఏమవుతుంది? గవర్నమెంట్ గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. పంచాయతీలకు వెళ్దామంటే మొన్న డైరీ ఎలక్షన్లల్లో గెలవలే. ఎందుకు గెలవలే? అక్కడ వర్గపోరు, బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల శామ్యూల్ కొట్టుకొని ఏం చేశారు? వీళ్ళిద్దరు కొట్టుకొని బీఆర్ఎస్కి ఓట్లు వేసిపించి అక్కడ వాళ్ళని డైరెక్టర్లను చేసిండు. ఓకే, సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేదు. ఒకటి రిజర్వేషన్ వస్తే ఎట్లా, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్నాం, అదొక తలకాయ నొప్పి. వీటన్నిటి నుంచి నేను తెలివిగా ఆలోచించాలి, నేనే తెలివైనోని, అసలు నా స్ట్రాటజీలు ఎవరికి అర్థం కావు. వీటన్నిటికీ మించి నేను బాగా ఆలోచించాలి. ఏంటంటే యా ఎవరితో అన్నా కేసు వేపిద్దాం. మరి ఈ విషయంలో కుల సంఘాలు సపోర్ట్ తీసుకుంటారా, తీసుకోరా? మాట్లాడలేదా? ఎందుకు కేసు వేసినావు, ఎందుకు ఏం చేసినావు అని చెప్పి
మళ్ళా బీసీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయనకి ఫోన్ చేయడము, తిట్టడము, మళ్ళీ దాంట్లో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవ్వడం. ఎందుకు వేసినవరా బై కేసు అని. అంటే ఇదంతా ఏంది? ఇది స్ట్రాటజికల్ డ్రామానా? అరే ఏదేమైనా మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టడము, దానికి దేనికైనా దమ్ము ఉండాల. ఈ నాటకాలు ఆడము, ఈ కుట్రలకు తెరలేపడము, మళ్ళీ దీని మీద బీజేపీ మాట్లాడుతుందా? ఆహా, అంతా శూన్యం, సైలెన్స్. బీఆర్ఎస్ ఎందుకని ఎక్కడ ఎవరు మాట్లాడకపోయినా బీసీలకు రిజర్వేషన్ రావడము ఏ పార్టీలో కూడా ఇష్టం లేదు. బీఆర్ఎస్లో వస్తే వెలవకు ప్రాబ్లం. ఇక కొద్దో గొప్ప బీసీలకు కొద్దో గొప్ప న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఇక్కడ బీజేపీ. అక్కడ ఆంధ్రాలో ఎవరు? చంద్రబాబు నాయుడు. బీసీలకు కొద్దో గొప్ప న్యాయం చేస్తారు, కొంచెమన్నా పదవులు ఇస్తారు దేనికి సంబంధం లేకుండా. ఇలా చాలామంది ఉన్నారు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, బండి సంజయ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, ఈటల రాజేందర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, మా ధర్మపురి అరవింద్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే చాలామంది బీసీలు. మళ్ళీ ఆ బీసీలు ఇంకొంతమంది బీసీలు పైకి తీసుకొస్తారా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ. ఏ నాయకుడైనా, ఏ లీడర్షిప్ అయినా దాని తర్వాత వాళ్ళని నమ్ముకున్నటువంటి నాయకులను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోవాలి. అట్లా తీసుకుపోయినారు కాబట్టి బండి సంజయ్ గారు సహాయ శాఖ మంత్రి అయ్యిండు కార్పొరేటర్ నుంచి, కిషన్ రెడ్డి గారు కార్యకర్త నుంచి ఇంకా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. బట్ వాళ్ళ తర్వాత ఎవరు? ఇంకా వాళ్ళ తర్వాత ఒక కొత్త లీడర్ అయితే తెలంగాణలో పుట్టుక రావాలి కదా. మళ్ళీ పుట్టుక రాణిస్తుండ్రా, రానియట్లేదా, లేకపోతే అది వేరే సబ్జెక్టు. కానీ కొద్దో గొప్ప ఉన్న పార్టీలల్లో కొంచెమన్నా న్యాయం జరుగుతుంది బీసీలకు. పార్టీ రిజర్వేషన్ బీసీల కంటే మళ్ళీ మీరేమో అనుకున్నారు, మా బీసీ మా బడుగు బలహీన వర్గాల ప్రజలకేమో అనుకుంటారు మీరు. మా ప్రజలకేం జరగదండి అక్కడ, మా ప్రజలకేం న్యాయం జరగదండి. ఇంకా మా చేనేతదారులకు ఇంకా 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 పొట్ట రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి జీవితాలు. నూలు పోగు మీద కూడా ట్యాక్సులు, జిఎస్టీలు, ఒక నూలు పోగు వాళ్ళు ఏం మిగలదు. మళ్ళీ ఇక్కడ మా చేనేతదారుల దగ్గర నుంచి చీరలు కొనుక్కోవాలి, షోరూమ్లలో ఏసీలకు వాటికి బిల్లులు వేయాలి, అమ్మాలి. వాళ్ళకు మాత్రము ఏమి మిగలవు. రైతులు ఎంత ఘోషపడుతున్నారో మా బీసీ బిడ్డలు చేనేతదారులు కూడా అంతే ఘోషపడుతున్నారు, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు రాలే, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు లేవు, ఇవ్వలేదు. అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఈ రిజర్వేషన్ దేనికోసం రా నాయనా, మా సామాన్య ప్రజల కోసమా అంటే కాదు. ఇక్కడ కూడా దేనికి రిజర్వేషను? వీళ్ళ రాజకీయాల కోసం, రాజకీయంలో ఉండడం కోసం, అక్కడ సీట్ వస్తే గెలవడం కోసం. అది కూడా సోకాల్డ్ పార్టీలు ఓర్వలేనటువంటి పరిస్థితి. ఇది చూడండి, అన్ని పత్రికలలో ప్రధాన అంశం అదే ఉన్నది. సో దీంట్లో నేనేమంటా అంటే బరాబర్ దీంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండనే ఉంటుంది. దీంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండనే ఉంటుంది. ప్రతి చిన్న ఎన్నిక వస్తేనే కుల సంఘాలను కలిసేటువంటి పెద్దోళ్ళు ఈయనకి తెలియకుండానే పూచకప్పుల కదపకుండానే, ఇంటెలిజెన్స్ నిఘా లేకుండానే మేము అడుగు తీసి అడుగు బయట పెడితే మేము తుమ్ముతున్నామా దగ్గుతున్నామా అని చెప్పి ప్రతిసారి ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టేటువంటి మా పోలీసు వాళ్ళు ఒకళ్ళు పోయి తెలంగాణ నుంచి పోయి కేసేస్తున్నప్పుడు మరి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవ్వలే? లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయకండి రా భయ్, సైలెంట్గా ఉండండి, నేనే ఉసిగొల్పిన వాళ్ళని వేయాలని చెప్పి చెప్పిండ్రా. మనం నిజాలు మాట్లాడుకుందాం బాస్. నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. ఒకసారి ఇగో సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎంత సీరియస్గా తీసుకుందంటే మా రేవంత్ అన్నకు తెలియదు పాపం, ఆయన పోయి కేసు వేస్తాడని తెలియదు మా రేవంత్ అన్నకు. తెలియనట్టే ఉన్నాడు, నిద్రపోతున్నట్టే ఉన్నాడు. పావులు సోకాల్డ్ కొంతమంది బీసీలతో, సోకాల్డ్ కొంతమంది రెడ్డిలతో ఆట ఆడుతున్నాడు, చోద్యం చూస్తున్నాడు. మీరు ఒట్టుకోండి, గెలిచినోడికి అధికారం అన్నట్టు సినిమా చూస్తున్నాడు. వేయమన్నది ఆయనే,
కోర్టుల కేసు పెట్టమన్నది ఆయనే, రిజర్వేషన్ ఇద్దామన్నది ఆయనే. పాపం మా విషయం కొంతమంది బీసీ మంత్రులకు తెలుసో తెలియదో, మరి ఈయన డ్రామాలో వాళ్ళు చిక్కుకున్నారా లేకపోతే వాళ్ళే ఇట్లా చేస్తున్నారా అనేది ఇక మా దేవతకే తెలవాలి, మా అమ్మవారికే తెలవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ, సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, బలమైన వాదనలు వినిపించేందుకే సిద్ధం. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సంఘ్వి, ఎస్ సిద్ధార్థ దావే, ఢిల్లీకి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం వాకిటి. ఎల్లుండి హైకోర్టులో వాదనలు. 42% బీసీ రిజర్వేషన్పై నేడు విచారణ. న్యాయస్థానాల తీర్పు ఆధారంగానే స్థానిక ఎన్నికలు. చూసిరా అసలు ఎంత 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 స్ట్రాటజీ అంటే ఎంత అసలు ఇన్ని తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నాకు అర్థం కాదు ఇటువంటి విషయంలో. స్టోరీ మొత్తం మళ్ళీ ఎక్కడ ఆగింది? ఇందాక నేను చెప్పిన స్టోరీ మొత్తం మళ్ళా స్థానిక ఎన్నికల దగ్గరనే ఆగింది. ఎక్కడ ఆగిందన్నా? స్థానిక ఎన్నికల దగ్గర ఆగింది. ఆ స్థానిక ఎన్నికలకు వెళ్ళేటువంటి దమ్ము లేదు. ఈ కుట్రలు కుతంత్రాలు రాజకీయ ఎత్తుగడలు, ఎస్ దీన్నే రాజకీయం అంటారు. ఏ రాజకీయం ఇది? రెడ్డి రాజకీయం. ఏ రాజకీయం ఇది? సో కాల్డ్ రేవంత్ రెడ్డి అనే చేసేటువంటి రాజకీయం. రావద్దు వీళ్ళకి, అసలేం రావద్దు అనేది ఒక రాజకీయం. అందుకే సో కాల్డ్ రెడ్డిలే ఐఏఎస్లు ఉంటారు ఎక్కువ శాతము. ఈయన ముఖ్యంగా ఈ నారాయణ రెడ్డిని అయితే ఏ రికార్డు తెచ్చిపెట్టుకోరు. రంగారెడ్డి జిల్లా కలెక్టరు నారాయణ రెడ్డి గారిని ఏ రికార్డు తెచ్చుకున్నారు. వాళ్ళు పోయి ఏమైనా పనులు అడిగితే వేరే వాళ్ళ కవర్ చేయడు. ఆ సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చే రోహిన్ రెడ్డో, కొండల రెడ్డో, తిరుపతి రెడ్డో, ఇంకెవరో రెడ్డో ఫోన్ చేస్తే ఈ నారాయణ రెడ్డి గారు ఎస్ బాస్ అని చెప్పి అన్ని సంతకాలు పెట్టి చేస్తాడు పనులు. రాజకీయ నాయకుల చేతులలో కీలు బొమ్మలైనరు వీళ్ళు.